అందరికీ చెప్పాం. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. వైసీపీ గవర్నమెంట్ ఓడిపోయిన తర్వాత మళ్ళీ మొట్టమొదటి కేసు నా మీద నమోదైందండి. మళ్ళీ బోని అయింది. ఇప్పుడు నేను తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిని, ఎస్సీ స్టీరింగ్ కమిటీ సభ్యుడిని, అలాగే ఎస్సీ మాలవర్టికల్ లీడర్ని కూడా రాష్ట్రానికి. అలాంటి నా మీద ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇలా చేశారండి ఎఫ్ఐఆర్. ఈ టైంలో కూడా రాష్ట్ర అధికార ప్రతినిధి మీద ఎఫ్ఐఆర్ వేయించగలిగారంటే ఓరి సజ్జల భార్గవరెడ్డి మెచ్చుకోవచ్చా నిన్ను. అసలు ఎలాంటి వాళ్ళు కేసు పెట్టారు కూడా తెలుసండి. చూస్తే నాకు మతిపోయినాడు మాటలు చూస్తే. చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, నారా లోకేష్ గారిని, అలాగే గంటి హరీష్ మాధుర్ గారు అమలాపురం ఎంపీ గారిని బండ బూతులు తిట్టిన ఒక సైకోగాడు ఆయన అరెస్ట్ చేయలేదు, ఆయన బయట వదిలేశారు. ఆయన బయట తిరుగుతున్నాడు చక్కగానే. పోలీసు వాళ్ళు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదు కాబట్టి నేను చూస్తాను, నేనే తిరిగి కేసులు పెడతాను ఈసారని తప్పుడు కేసులు పెట్టడానికి తెగబడ్డాడు. ఒకసారి ఆ వీడియోలు చూపిస్తాను మీకు, దాన్ని బట్టి మీరు ఆలోచించండి. అలాంటి వాళ్ళు నా మీద పెడుతున్నారు కేసులు, ఇంకా వైసీపీ వాళ్ళు. ఆ వీడియోలు చూపిస్తాను ఫస్ట్, తర్వాత నా మీద పెట్టిన కేసు చూపిస్తాను మీకు. ఇక సజ్జల భార్గవరెడ్డి గారి టీము. సజ్జల భార్గవరెడ్డి జీతాలు ఇచ్చి అదే 5,000 8,000 జీతాలు ఇచ్చి పోషిస్తున్నారు కదా, అందులో ఆ టీంలో ఒక రోడ్డు. ఏమని తిడుతున్నాడు ఒకసారి చూడండి. చంద్రబాబు నాయుడు యొక్క భార్య ఫోటోలు ఎడిటింగ్ చేయడం ఒక 2 నిమిషాల పని. నారా లోకేష్ నీకు చెప్తాను, ఇది వార్నింగ్ అనుకుంటావు, రిక్వెస్ట్ అనుకుంటావు, నీ ఇష్టం. నీ ఫోటోలు ఎడిటింగ్ చేయాలని, నీ భార్య ఫోటో బ్రాహ్మణి ఫోటోలు ఎడిటింగ్ చేయాలని నాకు నిమిషాల పని చెప్తాను నేను. నేను ఆడింగ్ నా కొడుకులాగా ఫేక్ ఐడితో చేయను రా లోకేష్ చెప్తాను నీకు. నా ఒరిజినల్ ఐడితో పోస్ట్ చేస్తాను చెప్తున్నాను. నా ఒరిజినల్ ఐడితో పోస్ట్ చేస్తాను, బట్టలు ఇప్పిన ఫోటోలు పోస్ట్ చేస్తాను చెప్తున్నాను. నిజంగా ఏంట్రా నాటకాలు చెప్తున్నారు నా కొడుకులారా మీరు? రాజకీయాలు చేయడం చేత కదరా ఆడింగ్ నా కొడుకులారా? రాజకీయాలు మాట్లాడడం చేత కదరా మీకు ఆడింగ్ వల్లరా? మీ బతుకులు చెడా. నాలుగు ఏం పార్టీరా? దరిద్రం పార్టీ అదేం పార్టీరా? చిన్న పడకలారు మీరు. ఎలా లోకేష్ బేవసన పడక? నీ లజ్జ నీ కుక్కలు చెప్పుకోలేవట్రా బేవసన పడక? నువ్వు నీ పార్టీ నువ్వు మనిషిని, మీరు నాయకులు నా పడకలారు మీరు. మీ భార్యల ఫోటోలు, మీ అమ్మల ఫోటోలు మేము ఎడిటింగ్ చేస్తాం. అర్థమైందా? ఆయన మీ పార్టీ అయితే మీకు సంస్కారం, మీకు బుద్ధులు వచ్చిందా? ఎన్టీ రామారావు దగ్గర లాక్కున్న పార్టీ అది. ఆయనకి వెన్నుపోటు పొట్టి తెచ్చుకున్న పార్టీ అది. మీకు ఎక్కడుంటే సంస్కారం, మీకు ఎక్కడుంటే బుద్ధి, మీకు ఎక్కడుంటే నీచాలు. మా అమ్మని నా భార్య తిట్టానే కదా మొండేడు బిల్లేసాడు కదా చంద్రబాబు నాయుడు. బేవసన పడకలారా? ఇంకా ఉన్నాయి చూడండి. లోకేష్ అల్లుచ్చాన పడక నీ అబ్బా నువ్వు తిట్టుకుంటున్నావు ఇవాళ. నీ అమ్మని ఎవడ అసెంబ్లీలో తిట్టడం కాదు, నేను తిడతాను ఇవాళ. ఏం పీకి తప్పికి పడతారు ఎలా? నీ అమ్మని ఏదన్నాడు, నీ బాబు బుడుబుడు తక్కలు తీయక చంద్రబాబు నాయుడు. ఎలా లోకేష్ నీ బాబు బుడుబుడు తక్కలు తీయడు కదా మీడియా ముందుకు వచ్చి హూ అని చేస్తానా పడక? ఎలా నీ అమ్మ కొత్త ఆడదా లోకేష్ గా? నీ అమ్మ కొత్త ఆడతాడు లోకేష్. నీతని మట్టు గుట్టుంటే నా పడతాను. నిజంగా చెప్తా, చంద్రబాబు నాయుడు గుట్టుంటే నా పడతా. నువ్వు చూస్తా నా పడక నీ సంగతి. దేవుడైన కూడా ఉంటే నా పడక చూస్తా నీ సంగతి. నేను ఎర్ర బుక్లో నువ్వు విక్కించుకోవడం కాదు. ఒక సామాన్యుడిగా నేను చెప్తున్నాను లోకేష్ గా, నీకు చెప్తున్నాను. నేను ఒక సామాన్యుడిగా చెప్తున్నాను నీకు. నీ అంతు చూస్తా నా పడక. ఏమనుకుంటున్నావు? ఇలాంటి వాళ్ళుగా మల్కిపురం పోలీసులు సపోర్టు. బాలయ్య కొడుకున్నాడు అక్కడ. ఏం పేరుది? హరీష్ మాధురి. అరే నువ్వు నిజంగా బాలయ్య కొడుకు అయితే హరీష్ మాధురి నీకే చెప్తున్నాను. పార్లమెంట్ లో నువ్వు ఎలా గెలుతావు చెప్తాను హరీష్ మాధురి. నీలాంటి లుచ్చ రాజకీయాలు చేసినట్టు పోరంబోగిన కొడుకులు వేసి నీలాంటి ఎదుగుతారా గౌరవం మేము హరీష్ మాధురి? నీకెందుకు చెప్తారా మేము గౌరవం? నీలాంటి మా పార్లమెంట్ వచ్చి చెప్పించి కొడతాం నిన్ను హరీష్ మాధురి. చెప్పుతో కొడతాం నిన్ను కూడా. కోరద్దం బద్దలు కొడతాం కాదు, తలకాయ బద్దలు కొట్టాల్సింది మొన్న. మొత్తం పోయిన దరిద్రం పోయిన నీ కోరద్దలు కాదు పడగొట్టాలి, నీ గుద్దపాలు కొట్టాల్సింది మొన్న. ఈ ఆడవాళ్ళంటే రెస్పెక్ట్ లేదు అడిగి బాలయ్య కొడుతా చెప్తారా? మీరు పార్టీ బోయిగత్తుల పార్టీ, మీరు నాయకులు అంటారా బోయిగత్తులు పడగలరా? మీరు బోయిగత్తుల పార్టీ, మీరు బోయిగత్తు నాయకులు మీరు. చెత్తనా పడకలరా? ఇదే నేర్పుతున్నారు తెలుగుదేశం పార్టీ మీకు. ఇదే లోకేష్ నువ్వు నేర్పింది చెత్తనా పడక. ఎందుకన్నా ఎర్ర బుక్కడి తిరుగుతున్నావు నువ్వు? ఎందుకంటే ఎర్ర బుక్కడి తిరుగుతున్నావు నువ్వు? ఎంత పని రా? నీ పిల్ల ఫోటోలు ఇప్పి బట్టలు ఇప్పి ఎడిటింగ్ చేయాలి, మాకు ఎంత పని రా? సెల్ ఫోన్ లో చేస్తాను చెత్తనా పడగలరా? సెల్ ఫోన్ లో మార్చగలి తలకెళ్ళి నేను. సన్నీలియో ఫోటోలు నీ భార్య గట్ట 2 నిమిషాలు పని రా నాక. 2 నిమిషాలు పని నాకు. చెత్తనా పడక. మీరు పార్టీ బోయిగత్తుల పార్టీ, తెలుగుదేశం పార్టీ. మీకోసమైనా నేను జగన్మోహన్ రెడ్డి గారు అండగా నిలబడతాను. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడతాను. రాష్ట్ర వ్యాప్తంగా నేను పనిచేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసే దాంట్లో కీలక పాత్ర నేను పోషిస్తాను. ఇవాళ నేను చెప్తాను, రాసి పెట్టుకో. సోషల్ మీడియా వేదికగా జగన్మోహన్ రెడ్డికి నేను పనిచేస్తాను. నీళ్ళకి లుచ్చన పడుకుని తరిమి కొట్టడం కోసం రాసి పెట్టుకో. ఇవాళ లోకేష్ గారు నీకు చెప్తున్నా, రే చంద్రబాబు నాయుడు నీకు చెప్తున్నా, నీ కుక్కల్ని, నీ ఎదవ ఛాయల కుక్కల్ని పడుకుని నువ్వు కంట్రోల్ చేసుకోకపోతే నీ పార్టీ పడక, నీ పార్టీ అత్తు అదుపు లేకుండా పోతుందా? ఎంత 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు సత్యంగా ఎందుకు నీకు ఎదవ రాజకీయం నీకు చంద్రబాబు నాయుడు? ఎందుకు నీకు ఆ మాటలుంటే నాకే కోపం వస్తుంది. వాళ్ళు బుర్ర పనిచేస్తుందండి అక్కడ. ఎవరైతే ఎఫ్ఐఆర్ వేసారో ఆ అధికారిని డైరెక్ట్గా ఆయన అడుగుతున్నారు. అందరు పోలీసులు అంటలే, కనీసం మైండ్ పనిచేస్తుందా? ఏమంటే ఇలాంటి వాళ్ళకి అధికార ప్రతి మీద రాజేష్ మహాజన్ మీద ఎఫ్ఐఆర్ వేసి చేతికిచ్చేస్తారా? ఆడేమో మొత్తం అన్ని ఫేస్బుక్ పేజీల్లోనూ అన్ని ఇళ్లలోనూ తిప్పుకుంటూ ఇక రాజేష్ మీద ఎఫ్ఐఆర్ వేయించాను, వాళ్ళు ఏం పీకుతారు తెలుగుదేశం వాళ్ళు, రాష్ట్ర అధికార ప్రతి మీద వేయించారని చెప్పి ఆడేమో డప్పాలు కొట్టుకుంటూ ఉంటాడా? మేమేమో చిడతలు బంద్ చేసుకోవాలా? ఏం పద్ధతి అండి ఇది? ఈ వీడియోలోనే అక్కడ ఉన్న ఆ ఎఫ్ఐఆర్ వేసిన అధికారికి తెలియదండి, నమ్మను. పోలీసు వాళ్ళు తెలియకుండా ఉంటుందండి. అది కూడా స్థానికులకి. స్థానిక పోలీస్ స్టేషన్లో ఇంత వల్గర్గా చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద, బ్రాహ్మణి గారి మీద, భువనేశ్వర్ గారి మీద నేను ఫోటోలు మార్పింగ్ చేస్తానని పబ్లిక్గా చెప్తా ఉంటే
అలాంటి ఒక ఎదవిచ్చిన కంప్లైంట్ మీద మీరు మా మీద ఎఫ్ఐఆర్ చేయండి. పట్టాం గత ప్రభుత్వంలో 30 కేసులు పట్టు, ఇప్పుడు ఇంకా కోర్టులు తిరుగుతున్నాను. ఏ తప్పు చేయకుండా మళ్ళీ ఇప్పుడు మీరు కూడా పెట్టండి. మల్కీపురం పోలీస్ స్టేషన్లో ఉన్న అధికారిని మాత్రం అన్నాను నేను. మరి నాకు తెలియని విషయం ఏంటంటే జనసేన పార్టీ అధ్యక్షులు కొనగల పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆయన భార్య పేరు అంటే నాకు ఏ భార్య పేరు చెప్పాలో తెలియట్లేదు. ఆయనకి అంటే చంద్రబాబు నాయుడు గారు ఒకటే భార్య ఉంది, మన జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే భార్య ఉంది. ఇది అసలు ముగ్గురు భార్యలు ఉన్నారు కదా, ముగ్గురులో ఒక్కరు కూడా వచ్చి పిఠాపురంలో ఎందుకు ప్రచారం చేయట్లేదు? మీరు ఎందుకు ఈ డ్రామా కంపెనీ వాళ్ళని, ఈ జబర్దస్త్ ఆర్టిస్టుల్ని, ఈ సీరియల్ యాక్టర్లు తీసుకొచ్చి ప్రచారం చేయించుకున్నారు? దీన్నే జగన్మోహన్ రెడ్డి గారు చాలా చక్కగా చెప్పాడు అనమాట, రాజకీయాల్లో క్రెడిబిలిటీ ఉండాలి అని. అర్థమైందా? దీన్ని బట్టి అర్థం చేసుకోండి రాజకీయాల్లో ఎవరికి క్రెడిబిలిటీ ఉందనేది. థ్యాంక్ యూ. పవన్ కళ్యాణ్ గారు అది మళ్ళీ జనసేన రూలింగ్ చేస్తున్న నియోజకవర్గం. పవన్ కళ్యాణ్ గారు నన్ను దారుణంగా తిట్టినాడు, తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కంప్లైంట్ ఇచ్చారు, ఎఫ్ఐఆర్లు ఏం చేస్తాడు. ఏం చేస్తున్నారా మీరు అందరూనే? సరే నేను ఇక్కడ ఇస్తాను నేను కంప్లైంట్ రేపు. ఇక మీరు చేయించలేకపోతున్నారు కదా, ఎంత దారుణంగా తిడుతుంటే నాకే రక్తం ఉడికిపోతుంది. చంద్రబాబు నాయుడు గారిని అంతంత మాటలు, లోకేష్ గారిని ఇంట్లో మహిళల్ని, బ్రాహ్మణి గారి ఫోటోని, సన్నీ లియోన్ ఫోటోతో మార్పింగ్ చేస్తానని పబ్లిక్గా ఒక చిల్లర యాదవ, ఒక గంజాయి మత్తులు మాట్లాడుతూ ఉంటే, ఒక గంజాయి బ్యాచ్ కూడా మాడుతూ ఉంటే చేతులు గాజులు దొరికించుకున్నారా అండి? గాజులు దొరికించుకున్నారా తెలుగుదేశం కార్యకర్తలందరూ? చూపిస్తామండి. ఏంటంటే కంప్లైంట్ ఏంటంటే, నా భర్త నాగబాబు గారు ఫ్లోరం అనే దళిత సంస్థ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులుగా వ్యవస్థాపక అధ్యక్షులు అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. భార్య గారు ఇచ్చారటండి కంప్లైంట్. ఇది ఎవడైతే మాట్లాడుతున్నాడో ఈ చిల్లర గారి యొక్క భార్య గారు ఇచ్చారు. ఏమని ఇచ్చారు? అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ విధంగా ఉండగా మాసన్ రాజేష్ అనే వ్యక్తి మా భర్త చేసిన కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల అతను నా భర్తపై కక్ష పెట్టుకుని నా భర్తని ఎదవనివ్వకుండా అడ్డుపడుతూ నా భర్త తరచూ గొడవలు పెడుతున్నాడు నా భర్తతో. ఈ క్రమంలో మాసన్ రాజేష్ క్రైస్తవ సంస్థ పేరుతో హిందూ దేవుళ్ళు దేవతల్ని దుర్భాషలాడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న సమయంలో నా భర్త అది వారి మత విద్వేషాలు రెచ్చగొట్టడం మంచి పద్ధతి కాదని ఖండించడంతో నా భర్తపై కక్ష పెట్టుకుని భర్తను అనేక రకాలుగా దూషిస్తున్న భర్తని రావణ్, రజనీకాంత్, తలైవన్, బసవ, ఈ రామకృష్ణ, సునీలు, రఘు అను ఫేక్ ఐడీలతో బూతు బొమ్మలతో నా ఫోటోలు గ్రాఫిక్స్ చేసి 27/2/2024 మరియు 4/3/2024 ఎప్పుడంటే ఇది మార్చిలో మరియు ఫిబ్రవరిలో, అంటే అప్పుడు ఇంకా మా గవర్నమెంట్ రాలేదు. నా మహాజన్ రాజేష్ మరియు అతని అనుచరులు ఆయన భీమవరం గ్రామానికి చెందిన రాజుల గ్రామానికి చెందిన రంజిత్, తూర్పాలకు చెందిన ఎల్మిల్ పండు, గ్రామానికి చెందిన బోడపాటి చక్రి, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పృథ్వీరాజు అని మొదలుగా అంటే మహాసేనలో ఉన్న ముఖ్యమైన నాయకులందరి పేర్లు పెట్టారు అక్కడ. వీళ్ళందరూ కలిసి నా యొక్క ఫోటోలు సెక్స్ బొమ్మలుగా ఉన్న బాడీలకు మొగాలు ఫిక్స్ చేసి అంటే పాయింట్ అర్థం చేసుకోండి. అతను ఏమన్నాడు ఇందాక, బ్రాహ్మణి గారి ఫోటోకి సన్నీ లియోన్ ఫోటో తెచ్చి అంటిస్తున్నాడు అంటే అందులో అతను ఎక్స్పర్ట్. ఇప్పుడు ఈ బాడీలను మార్పింగ్ ఎవరు చేసి ఉంటాడు? అరే మినిమం కదా అతను ఇచ్చిన కంప్లైంట్లోనే ఆన్సర్ ఉంది కదండి. ఇప్పుడు వచ్చి కంప్లైంట్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు దీని వెనకాలంటే జగన్ గారి మీద వేస్తారా ఎఫ్ఐఆర్? ఇప్పుడు అరెస్టులు జరుగుతున్నాయి, అరెస్టులు సైకోగాళ్ళందరినీ బొక్కలో దోతున్నారు, వాళ్ళందరూ వెనకాల ఉన్నది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారే కదా. మరి ఆయన పేరు ఎందుకు ఏ ఎఫ్ఐఆర్లో లేదు? అరే ఇది ఎక్కడ దారుణం అండి. సోషల్ మీడియాలో పెట్టి ఉన్నాడు, నా భర్త పలుమార్లు పెద్దల ద్వారా హెచ్చరించినప్పటికీ సదరు మహాసేన రాజేష్ నేను ఏదో మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అంటూ దౌర్జన్యంగా మాట్లాడుతున్నాడు. తన పనులకు సమాజంలో చిత్రహింసలు అనుభవిస్తున్నాడు. నా భర్త గొడవపడడం మరియు నా భర్త ప్రతిష్టలకు భంగం కలిగిన ఏదో సోన్స్ ఇచ్చుకున్నారు అనుకోండి. ఇది ఎప్పుడండి? మా గవర్నమెంట్ రాకముందు. మరి అప్పుడు ఎందుకు కావాలి ఎఫ్ఐఆర్? అరే ఈ వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలా చిటికెత్తే అలాగే ఎఫ్ఐఆర్ అయిపోయింది నా మీద. అప్పుడెప్పుడో వైసీపీ గవర్నమెంట్లో జరిగిందని చెప్తూ కూటమిగా టీడీపీ గవర్నమెంట్ వచ్చాక నా మీద ఎఫ్ఐఆర్ ఇచ్చారు చూడండి. బా 2 చేతులు జోడించాలండి ఎవరికి, మల్కీపురం పోలీస్ వారికి. ఏమండి వీళ్ళు సబ్మిట్ చేసిన ఆధారాలు ఏంటంటే ఇది ఒకటండి. ఇక్కడ రజనీకాంత్ గారి ఫోటో ఉంది, రజనీకాంత్ తలైవాన్ ఉందండి. అది ఎవరిదో వెరిఫై చేశారా? ఇప్పుడు వాడు ఆల్రెడీ మార్పింగ్లో ఎక్స్పర్ట్ అని చెప్పుకుంటున్నాడు. ఇప్పుడు నన్ను కేసులో ఇరికించాలి, వాళ్ళ భారీ ఫోటోను ఆడే మార్పింగ్ చేసుకుని కేసు ఎందుకు పెట్టి ఉండకూడదు? లేదా పోనీ ఇక్కడ ఎక్కడైనా మాసన్ మీడియా ఉందా? రాజేష్ మాసన్ అని వాడు మాట్లాడుతూ ఆ వీడియోలు ఉన్నాయి. అలాగే ఏమన్నా నా వీడియో ఎవరి భార్య గురించి అన్నా, ఎవరి ఇంట్లో ఆడపిల్లల కోసం అన్నా నేను మాట్లాడిన వీడియో ఉందా? ఎవరన్నా ఒక మాట అన్నానా? అంటే జగన్మోహన్ రెడ్డి అతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్నాను, కొడాలని అతను మంత్రిగా ఉన్నప్పుడు అన్నాను. అప్పుడు వాళ్ళని తప్పుగా మాట్లాడాలి, నా మీద కేసులు పెట్టాలా? తెలియదా కేసులు పెట్టడం? ఇప్పుడు కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు పెట్టాలా? అది కూడా కనీసం మినిమం ఆధారం కూడా లేకుండా ఒక రాష్ట్ర అధికార ప్రతినిధి మీద ఎలాగ ఎఫ్ఐఆర్ చేస్తారు ఆఫీసర్? ఇది ఇంకొక ఐడియా అంటండి. రావణ్ అని ఉంది. ఇది ఎవరికి తెలియదు, ఎవరికీ తెలియని ఐడి నుంచి వచ్చిందట. అంటే ఈ వైసీపీ వాళ్ళకి తెలీదా? ఒక ఫేక్ అకౌంట్ ఓపెన్ చేసి దాని నుంచి వాళ్ళే మార్పింగ్ చేసుకుని ఫోటో పెట్టి ఎదుటి మీద కేసులు పెట్టాలో తెలీదా? వివేకానంద రెడ్డి గారు నాలే చంపేసి చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టలేదా? ఇలా జరిగి ఉండడానికి అవకాశం ఉందా లేదా? లేదు. ఇప్పుడు నా ఫోన్లు అన్ని పట్టుకొచ్చిస్తాను, మీరు వచ్చిన ఆఫీసులో మొత్తం నా సిస్టంలో అన్నీ ఎత్తుక్కోండి, ఐపీ అడ్రస్ ట్రేస్ చేస్తే నన్ను ఉరేసేయండి. కానీ ఇదేంటండి చిల్లరగా ఇచ్చిన దానికి కూడా కంప్లైంట్లు, ఎఫ్ఐఆర్లు? ఏంటి సార్ ఇది ఈ పద్ధతి? నాకు అర్థం అవ్వలేదండి. ఇదటండి ఆధారాలు ఇవ్వట. ఈ ఆధారాలతో
ఆ చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని, బ్రాహ్మణి గారిని, భువనేశ్వర్ గారిని అంత దారుణంగా తిట్టినాడు. కంప్లైంట్ ఇస్తే తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసి ఇన్ని కేసులకు గురయ్యి ఎన్నో చిత్రహింసలు పడిన నా మీద ఎఫ్ఐఆర్ చేశారండి. ఎఫ్ఐఆర్ నెంబరు 235/2024. ఏమండి ఏంటంటే 500 రెడ్ విత్ 34 ఐపీసీ 61A ఐటీ యాక్ట్ ద్వారా చేశారండి ఎఫ్ఐఆర్ నా మీద. ఐటీ యాక్ట్ అట. ఏంటి సార్ ఇది? కనీసం ఉండాలి కదండి. నా గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా నా మీద కేసు పడిందంటే ఎఫ్ఐఆర్ అయ్యిందంటే నేను తప్పు చేశానని భావిస్తారు కదా జనాలు. ఏ సాక్ష్యంతో, ఏ ఆధారంతో, మినిమం నాకు ఒకసారి ఇంటిమేషన్ కూడా చేయకుండా ఎలా చేస్తారు ఎఫ్ఐఆర్? దీని వెనకతలు ఎవరున్నారు? ఎఫ్ఐఆర్ వేసిన అధికారి వెనకతలు ఎవరున్నారు? ఏ ప్రలోభాలతో జరిగింది? ఇలాంటి వాడు చంద్రబాబు నాయుడు గారిని, భువనేశ్వర్ గారిని అంత దారుణంగా మాట్లాడినాడు. కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ చేసి వాడికి అంత సపోర్ట్ ఇచ్చే అవసరం మల్లిపురం పోలీస్ స్టేషన్లో ఎవరికి ఉంది? మీరే తిట్టించారా ఆయనతో పాటు? ఆయనతో అలాంటి తిట్లన్నీ ఎవరైతే ఎఫ్ఐఆర్ చేశారో అధికారి తిట్టించాడా? వైసీపీ ఫ్లవర్ ఇంకా తగ్గలేదా? మేము అదే పోలీసులు సపోర్ట్ చేస్తున్నామండి. మొన్న బోర్గాడు విషయంలో 7 సస్పెండ్ చేస్తే ఆ పోలీసులే మాట్లాడాను నేను. మరి వాళ్ళని తప్పు చేశారండి. మరి ఇదేంటి, ఇదేం పని? ఇంత దారుణం ఏంటండి బాబు? అంబేద్కర్ కోనసీమ ఎస్పీ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం. లేకపోతే వస్తాను, నేనే వస్తానండి అక్కడికి. మీరు ఏం పట్టమంటే అది పట్టుకొస్తాను. నేను ఉన్నాను అని ప్రూవ్ చేయకపోతే కనుక ఇది ఖచ్చితంగా నా పరువుకు భంగం కలిగించినట్టు నేను భావిస్తాను. ఎఫ్ఐఆర్ చేసి ఆ ఎఫ్ఐఆర్ని ఆల్రెడీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల మీద, వాట్సాప్లోనూ తిప్పి ఏ మార్పింగ్లు చేసాడు రాజు. మార్పింగ్ ఏంటి? ఆడే మార్పింగ్లు చేసేవాడు, ఆడే ఒప్పుకున్నాడు. నేను ఎవడో ఒక పిల్ల బచ్చాగాడు ఎక్కడో మూలలో ఉన్నవాడు, వాళ్ళ భార్య ఫోటోలు నేను మార్పింగ్ చేయాల్సిన అవసరం ఏంటి? అది మినిమం ఆలోచించాలి కదండి. సరే మేము 10 కంప్లైంట్ ఇస్తాం. చూద్దాం మరి ఇలా కంప్లైంట్ చేస్తారా లేకపోతే ఏమో. అయితే మల్లిపురం పోలీసులు సపోర్ట్ ఇస్తున్నారు అతనికి. అందరూ అంటలేదు కానీ ఆ పోలీస్ స్టేషన్లో అందరూ సపోర్ట్ ఇచ్చి ఉంటారు. కానీ నా మీద ఎఫ్ఐఆర్ చేసిన అధికారి మాత్రం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని తిడుతున్న వాళ్ళకి సపోర్ట్ అతను. దాన్ని బట్టి అర్థం చేసుకోండి అక్కడ రాజుల్లో ఉన్న తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు, అక్కడ ఉన్న నాయకులు. ఇదేంటి పరిస్థితి. ఉంటాను సార్. జై భీమ్, జై భారత్, జై జై మహాసేన, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై జై లోకేష్ అన్న.